ఇన్ఫ్లుయెన్సర్ ని అడ్డం పెట్టుకుని మన జబర్దస్త్ ఆర్టిస్ట్ మీద కౌంటర్ తో ఎన్కౌంటర్ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీం. నమస్తే అండి. మాకు నిన్ననే కొత్తగా పెళ్ళైంది. ఈయన నా మొదటి భర్త. పెళ్లి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరాళ్ళు. దరిద్ర ప్రధాన నేను దరిద్రపు దాన్న. ఆ పైన దేవుడు పుత్తడి బొమ్మను చేసి కింద పడేశాడు తెలుసా? పుత్తర బొమ్మని చేసిన మాట వాస్తవమే. అంత ఎత్తు నుంచి కింద పడేసరికి పుత్తర బొమ్మ చిత్ర అయింది. ఎందుకంటే ప్రతి దానికి అలా కోపడతారు. అలా కోపం వచ్చిన ప్రతిసారి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టిన పోతుంది. 1 2 4. అదేంటండి మధ్యలో 3 ఏమైంది? నీ మొహం చూసినప్పుడే పోయింది 3. మీరు మాత్రం ఇలా అంటారు. కృష్ణ భగవాన్ గారు నన్ను చూసిన ప్రతిసారి పెట్ట చూసారు పెట్టలాడిపోతుంది అంటారు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేను. రావండి, నాకు మా కూడా మర్చిపోయా. మొన్న మన యాంకర్ సౌమ్య గారిని పండక్కి పిలిచారండి, రాలేదు. ఏమ్మా నేను పిలిచింది అర్థం కాకుండా రాలేదా? ఆవిడ్ని జబర్దస్తికి ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. నువ్వు పిలిచింది ఏమర్థమైతే ఆవిడకి. అది సరే అండి. మరి ఈసారి పండగ ఉన్నప్పుడు పిలవమంటారా, మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పిలవమంటారా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పిలు. అయ్య బాబోయ్, చూసావా? బావా అంటే ఇలా పిలవాలి. బావురు కప్ప గొంతేసుకుని ఆడా అంటే అవ్వదు. చూడు బావా, ఒకవేళ నాకు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇదిగో పువ్వు, చేస్తా లవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, అనిపిస్తా కెవ్వు. అదే ప్రపోజల్ నాతో చేస్తే ఎలా చేస్తారు? చక్కగా ఉన్న జీవితంలోకి చెక్కలా వచ్చావు, తర్వాత కుక్కలా మారావు. హే భగవాన్, దీన్ని నా కృష్ణ భగవానికే తగిలించవయ్యా బాబు. సర్లే, నీకు వచ్చే జన్మంటూ ఉంటే ఎలా పుడదాం అనుకుంటున్నావు? నదిలో పుడతా బావా. మరి నువ్వు? నేనైతే చేపలా పుడతానే. ఎందుకు? నదంతా ఇదే వచ్చు కదా మొత్తం. ఏరా, నువ్వు మాతో పాటు వచ్చావా? నాకు త్వరగా పెళ్లి చేసే బావా. ఎందుకురా? ఏం చేస్తావు పెళ్ళైతే? పెళ్లి అయిన తర్వాత 9 నెలల తర్వాత ఏమవుతుందో తెలుసా? 10 నెలలు వస్తుంది, అంతకు మించి ఏమవుద్ది? పిచ్చి అడగలాడుతున్నావా? నేను చేసుకోపోయే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? కళ్ళు నేరేడు పళ్ళు, చెంపలు టమాటా పళ్ళు, పెదాలు నారింజ పళ్ళు. ఎన్ని పళ్ళు ఉంటే ఏమైనా తినే యోగ్యం లేనప్పుడు ఆ కోడి పుంజేంటి ఇందాక నుండి నన్ను అదో రకంగా చూస్తుంది. నీ సైజుకి అది కోడి పెట్టనుకుంటుందా? దగ్గరికి వెళ్ళి గుడ్డు పెట్టేస్తావు. తమ్ముడు స్కిట్ లో పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నానని అక్కకి అనిపించాడండి. నీకు పెళ్లి కావాలి, దానికి పెళ్లి కావాలి. మీ ఇద్దరికి ఎలాంటి వాళ్ళు కావాలి? నాకు ఫుల్ ఫేమస్ అయి ఉండాలి. నాకు ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు బాబా, కొంచెం అటు ఇటు ఉన్న మంచోడు కావాలి. అందుకే మీకోసం 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫేమస్ కాని వాళ్ళ వరకు మన దగ్గర అందరూ ఉన్నారు. రండమ్మా. వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళు 5 సంవత్సరాలైనా ఇంకా ఫేమస్ కాని వాళ్ళు. వాళ్ళ గురువు గారు వైజాగ్ రమేష్ అనుకుంటుంది, జబర్దస్త్ నరేష్ అని చెప్పు. అయినా నన్నేంటి ఫేమస్ కాలేని వాళ్ళు పక్కన పెట్టు. మరి వాళ్ళు ఎవరు? వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. మరి మన వీడియో కూడా 5 నిమిషాలు కదా, నేను అటువైపే ఉండాలి. భయ్యా, ఈ రోజు కంటెంట్ బలంగా ఇస్తా, చాలా బలంగా. నువ్వేమో బలంగా అంటావు, నువ్వు చేశాక వాళ్ళు అంటారు. ఎందుకురా ఇవన్నీ? ఏమనుకుంటున్నావు? సమాజంలో పరువు ఉన్నవాడిని అలా అంటావా? పరుపు ఉందారా మన రూమ్ లో? అసలు జనరల్ గా మాట్లాడుకుందాం. నీ రూమ్ లో పరుపు లేదు, నా ఇంట్లో పరుపు ఉన్నా ప్రయోజనం లేదు. పేరుకే హైపర్, అది పీకేదేది. పేరుకు ముందు హైపర్, కాపురం చేస్తే లోఫర్ అని చెప్పి పని. జబర్దస్తులో నో పని అయినా వచ్చేస్తుంటాడు. ఏంటన్నా అలా అంటావు? రాఘవ్ గారి స్కిట్ మొత్తాన్ని నేనే డ్రైవ్ చేస్తా. మరి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది ఈడే. ఐశ్వర్య కోసం వచ్చా నేను. ఐశ్వర్య, నేను కాంతారాలో హీరోలా ఉన్నా కదా. కాశ్మోరా దెయ్యంలా ఉన్నావురా. అయినా ఇల్లు రావటం ఏంటి? ఇల్లు ఉన్నదేంటి? నాలో ఏం ఇల్లు ఆవేశం నాలో ఉంది, ఇల్లు లాఫింగ్ నాలో ఉంది. ఇల్లు ఉంది కూడా నీలో ఉందా? వాళ్ళలో ఏముంది? నీకు వాడికే తెలియాలి, మాకెలా తెలుస్తుంది? మా అక్కని పెళ్లి చూపులు చూడడానికి వస్తారా నువ్వు? రే నా కాళ్ళ పట్టుకుంటా. రే నరేష్, నీకుందిరా? అమ్మయ్య.
అన్నా ఏందన్నా ఫేమస్ ఛానల్తో నన్ను పిలిచావు ఏమనుకున్నావు? నన్ను అలా టీమ్ లీడర్ గా అడుగుతున్నారు. నిన్ను ఉన్నాయి కదరా కిలాడి కాజా టీంలో అయినా నన్ను పెట్టండి బద్దలు ఆడుకున్నావు డైరెక్టర్ని. అసలు నేను సెలబ్రిటీనని రోజు ఎవరో ఒకరు భోజనాలు పిలుస్తున్నారు తెలుసు ఇంటికి. అలా చెప్పుకొని ఒక్కొక్కరింటికి భోజనానికి వెళ్తున్నావు అంటే ఇది కూడా తెలిసింది. ఏంట్రా ఈ సైడ్ ఇదేంటి, ఈ సైడ్ ఆ మేకప్ ఏంటి, ఏంటి ఇదంతా? అంటే ఒకవైపు కండక్టర్ జాబ్, ఒకవైపు డాన్స్ చేస్తున్నానని తెలియాలి కదా. అంటే ఇంకో 4-5 ప్రొఫెషన్లు ఉంటే మొహం అంతా పెట్లుగా చెస్బోర్డ్ అయ్యేదేమో. ఏరా ఇంకేంటి, ఏం జరుగుతున్నాయి? మొన్న శ్రీలంక వెళ్ళాను, తర్వాత ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. మామూలుగా ఫారెన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, ఇది ఒక్క పల్సర్ బైక్ వేసుకుని ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. నువ్వు ఎందుకు వచ్చావురా? పెళ్లి చూపులోకి వచ్చిన నేను. ఈ గడ్డం ఈ కళ్ళు చేతబడి చేసే వాళ్ళగా ఏంట్రా ఇదంతా? ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు? మొన్న ఒక ఈవెంట్ లో డైలాగ్ చెప్తే జనాలు ఎట్లా వచ్చి తెలుసా నా దగ్గరికి? ఈ అరగొండ కొట్టింది వాళ్ళేనా డైలాగ్? ఏం మాట్లాడుతున్నావు? నా స్టైల్ అన్నా. ఏంట్రా అది? ఇలా కొరికైనా సగం పొన్ను ఎగిరింది. నువ్వు చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది. ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పవే, నేనే వెళ్ళి పోస్తాను. బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ ఇద్దరు చేసుకుంటప్పుడు నువ్వు ఒకటి చెప్పనా కాదు, ఒకటి తగ్గింది పుష్ప అంటావు. ఏయ్, పులి కేకలు పెట్టిస్తా. పోలికలు అయితే నీవైతే రావరు, నువ్వు ఏ కేకలని పెట్టు. అమ్మో నీ సంగతి ఏంటి? హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. అది చాలా బాగుందండి. అది స్కిట్ అండి, బాగుందండి. నీ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటిది అది? నువ్వు నన్నేం చేయలేవురా. నిన్ను మేము ఎవరు ఏం చేయలేవురా, నువ్వేమన్నా చేయాలి అంతే. ఏమండి అబ్బాయి నా బాగా తెలుసండి. తెలుసా? ఒకే బ్యాంక్ లో ఇద్దరు ఖాతాలు కూడా ఉన్నాయి. ఏ ఉప్పల బాలు తెలుసుగా, అజార్ 2000. ఏంటి నువ్వు పేరు చెప్పావు, అది పేమెంట్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్ తర్వాత రా వీడు ఇన్స్టాగ్రామ్ లోకి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. అతను ఏదో జడ్జిగా ట్రై చేస్తున్నాడు డౌట్. ఇప్పుడు ఆపుతాడు చూడు, నీకు ఈ ఎపిసోడ్ పేమెంట్ లేదు. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావరా, నేను చూడలేదు. పెళ్లి చూపులు అన్నాడు. పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు ఎవరా? అమ్మా అద్దుగో ఈవిడే. ఏమైందిరా? జస్ట్ యావరేజ్. నేను ఆవేశం స్టార్ ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసి. అమ్మో ఇది ఆవేశం స్టార్ చేసుకుంటానంటుంది ఏంది? కంపల్సరీగా నా మరదలు నేనే చేసుకోవాలి, దానికి దక్కనివ్వకూడదు. తాళి కట్టేస్తా. ఏరా ఏం జరిగింది? నువ్వేం చేసావు చెప్పు. నేను ఐశ్వర్యకి తాళి కట్టేశారా? పిచ్చోడా నువ్వు కట్టింది ఐశ్వర్య కాదు, ఉప్పల బాలు. అండి నేను ఉప్పలు పోవాలండి, హనీమూన్కి వెళ్తానండి. దవడ పగులుద్దండి. ఎవడండి నీతో హనీమూన్కి వచ్చేదండి? ఏ బాలు, ఇప్పుడు కూడా అలాగే చెప్తారా ఏంటి? హాయ్ అండి, మిస్సెస్ ఆది అని చెప్పాలి. హాయ్ అండి, ఆదితో పెళ్ళైందని మేమిద్దరం కలిసి. నీకు తెలియట్లా, కరెంటు పోయినప్పుడు కృష్ణ భగవాన్ గారు వచ్చి కట్టారు నీకు. చూడు బంగారాన్ని చేసుకున్నా. బొక్కగా కత్తిని నాకు. మీకు దండవరా బాబు. ఇప్పుడు ఉప్పల బాలుతో మ్యామ్ ఎలా అనిపించింది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పర్ఫార్మెన్స్? సూపర్, ఫెంటాస్టిక్. వీళ్ళందరినీ తీసుకురావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత యూట్యూబ్ లో ఫేమస్ అయినా గానీ ఇక్కడ జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడం అన్నది వాళ్ళకి ఇంకో ఎత్తు. పంచుల వర్షం కురిపించారు అంతే. ఇంకా కృష్ణ భగవాన్ సార్ ఏం చెప్పమంటామ్మా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్, మన ఆది పంచింగ్, పంచి అర్థం కాకపోయినా నవ్వే నీ నవ్వు. అందరూ చనిపోయి మీ ఇద్దరు మిగిలితే ఏం చేస్తారు? మన ఇద్దరం మళ్ళీ ఇంకో ప్రపంచాన్ని సృష్టించాలి. బాగుంది, అందరూ బాగా చేశారు.